కోరుకొండ అనే గ్రామంలో కమలారావు తన పిల్లలు సీత, పవన్తో పాటు ఉండేవాడు. వాళ్ళు చాలా పేదవారు. కమలారావు దగ్గర కూరగాయలు అమ్మటానికి ఒక బండి ఉండేది. కానీ తన అనారోగ్యం కారణం చేత మంచం మీద నుండి లెగలేకపోయేవాడు. అందుకే పిల్లలు సీత, పవన్ కూరగాయల బండి పెట్టి అమ్మేవారు. సీత పవన్తో కూరగాయల బండి పెట్టే సమయం అయింది, పద వెళ్దాం అని అంటుంది. సరే అక్క వెళ్దాం అంటాడు పవన్. సీత మరియు పవన్ చాలా రకాల కూరగాయలు పెట్టి అమ్మేవారు. ఊర్లో వాళ్ళు వాళ్ళ యొక్క మంచి నడవడికను చూసి అందరూ అక్కడే కూరగాయలు కొనుక్కునేవారు. ఒకరోజు, అక్క ఈరోజు నాకు తినటానికి కూర కాదు, పచ్చడి ఇవ్వి అని అంటాడు పవన్. సీత, ఎందుకు నీకు ఈరోజు పచ్చడి తినాలనిపిస్తుంది అని అంటుంది. అక్క మామిడికాయల కాలం వచ్చేసింది కదా, నాకు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అని అంటాడు పవన్. సీత పవన్కి పచ్చడేసి పెడుతుంది. అప్పుడు పవన్ రోజు కన్నా ఈరోజు 2-3 రొట్టెలు ఎక్కువ తింటాడు. సీతతో పవన్ ఇలా అంటాడు, అక్క మనం కూరగాయల కన్నా పచ్చళ్ళు అమ్మితే బాగుంటుంది కదా. అప్పుడు సీత, అవును ఇదేదో బాగుంది, కానీ మనం పచ్చళ్ళు ఎక్కడ పెట్టి అమ్ముతాం అని అంటుంది. అప్పుడు పవన్, మనం కూరగాయల బండి ఎలా పెట్టి అమ్ముతామో అలాగే పచ్చళ్ళు కూడా బండి మీద పెట్టి అమ్ముదాం, అలాగే ఆ బండిని బజార్లో పెట్టి అమ్ముదాం అని అంటాడు పవన్. అప్పుడు సీత, సరే అయితే ముందు మనం పచ్చళ్ళకి కావాల్సిన సరుకులన్నీ కొనుక్కుందాం అని అంటుంది. అలాగే పవన్, నువ్వు బండి ఎక్కడ పెట్టి అమ్మాలో స్థలం చూడు అని పవన్ని పంపిస్తుంది. పవన్ సాయంకాలంలోపే బండి పెట్టడానికి స్థలం చూస్తాడు. ఆ స్థలం యజమాని ఇలా అంటాడు, బాబు నువ్వు ఇక్కడ బండి పెట్టాలంటే నెలకి 10 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు పవన్, సరే అండి అని అంటాడు. యజమాని, అద్దె సమయానికి ఇవ్వకుండా ఆలస్యం చేస్తే ఇక్కడ నుండి బండి తీయించేస్తాను అని అంటాడు. అప్పుడు పవన్, లేదండి నేను ఆలస్యం చేయను, సమయానికి ఇచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు పవన్ ఇంటికి వచ్చి సీతకి అన్ని విషయాలు చెప్తాడు. వాళ్ళిద్దరూ పచ్చళ్ళు తయారు చేసే పనిలో పడిపోతారు. మొదటి రోజు వాళ్ళు 5 కేజీల పచ్చడి చేసి అమ్మటానికి తయారవుతారు. 5 కేజీల పచ్చడి అయితే తయారు చేసేసాం పవన్, ఇప్పుడు మొత్తం అమ్ముడైపోతే చాలు అని అంటుంది సీత. నమ్మకం ఉంచక్క, పచ్చడంతా అమ్ముడైపోతుంది అని అంటాడు పవన్. బండి పెట్టడానికి సమయం అయింది అని అంటుంది సీత. వాళ్ళిద్దరూ అనుకున్న స్థలంలోనే బండి పెట్టడానికి బయలుదేరుతారు. అక్క అందరూ మనల్నే చూస్తున్నారు, తొందరగా ఎవరైనా పచ్చడి తీసుకోవటానికి వస్తే బాగున్ను అని అంటాడు పవన్. వస్తారుండు పవన్ అని అంటుంది సీత. అక్క మనం బండికి ఎలాంటి పేరు లేదు, మనం దీనికి ఏదైనా ఒక పేరు పెడదాం అని అంటాడు పవన్. అప్పుడు సీత, నిజమే ఏం పేరు పెడదాం అని అంటుంది. అక్క నేను పేదింటి పచ్చళ్ళు అని పేరు పెడదాం అని అనుకుంటున్నా అని అంటాడు. అప్పుడు సీత, ఈ పేరు బాగుంది, మనం ఎలాగో పేదవాళ్ళమే కదా అని అంటుంది. ఏదైనా పెద్ద తెల్ల కాగితం మీద పేరు రాసి బండికి అంటిద్దాం అని అనుకుంటారు ఇద్దరు. కొంత సమయానికి ఒక్కొక్కరి కింద పచ్చళ్ళు కొనుక్కోవటానికి వస్తూ ఉంటారు. ఒకతను, నాకు మామిడికాయ పచ్చడి కావాలి, 1 కేజీ ఇవ్వండి అని అంటాడు. ఇప్పుడే ఇస్తున్నా అండి అని అంటాడు పవన్. అలాగే నెమ్మదిగా మొత్తం పచ్చడంతా అమ్ముడైపోతుంది. అలాగే మంచి ఆదాయం కూడా వస్తుంది. వాళ్ళిద్దరూ ఆనందంతో ఇంటికి వచ్చేస్తారు. పవన్ మరియు సీత ఇలా అంటారు, నాన్నగారు మేము పచ్చడంతా అమ్మేశాం, మనకి మంచి ఆదాయం కూడా వచ్చింది అని అంటారు. సరే అమ్మా, చాలా చీకటి పడిపోయింది, ఇక మనం పడుకుందాం, మళ్ళీ రేపు పచ్చడి తయారు చేయాలి కదా అని అంటాడు కమలారావు. తరువాతి రోజు ఉదయం వాళ్ళ పచ్చడి తయారు చేసి బజారుకి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ రోజు కూడా మంచి అమ్మకం జరుగుతుంది. ఇంకా అన్ని కూరగాయలతో పచ్చళ్ళు చేసి అమ్మడం మొదలు పెడతారు. అందరికీ వాళ్ళ పచ్చళ్ళు నచ్చటంతో వీళ్ళ దగ్గరే కొంటూ ఉండేవారు. అక్క మనకి ఈ పచ్చళ్ళ వలన మంచి ఆదాయం వస్తుంది కదా అని అంటాడు పవన్. అవును పవన్, మనం ఇలాగే నమ్మకం ఉంచి పనిచేస్తే ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి అని అంటుంది సీత. ఉండగా
వీళ్ళ పచ్చళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వ్యాపించటంతో పక్క గ్రామాల నుండి కూడా వచ్చి కొనుక్కోవడం మొదలుపెట్టేవారు. రోజురోజుకి వాళ్ళ వ్యాపారం పెరుగుతూ ఉండేది. బయటి గ్రామాల్లో వాళ్ళు కూడా వచ్చి మన పచ్చళ్ళు కొనుక్కుంటున్నారు పవన్ అని అంటుంది సీత. అవునక్క, ఇప్పుడు మన పచ్చళ్ళు అన్ని గ్రామాల్లోకి వ్యాపించింది అని అంటాడు పవన్. ఒకరోజు సీతకి జ్వరం రావటంతో పచ్చడి బండి పెట్టలేకపోతారు. అప్పుడు జనం అడిగి అడిగి సీత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. చాలామంది జనం వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మికూడడం చూసి, అక్క చూడు, మన ఇంటి బయట చాలామంది జనం ఉన్నారు అని అంటాడు పవన్. అరే ఏంటి వీళ్ళందరూ అని అంటుంది సీత. అక్క ఉండు, నేను చూసి వస్తాను ఏమైందా అని అంటాడు పవన్. ఏంటి మీరందరూ ఇలా వచ్చారు అని అడుగుతాడు పవన్. ఈరోజు మీరు పచ్చడి బండి పెట్టకపోవడంతో మీ ఇంటికి పచ్చడి తీసుకోవటానికి వచ్చాం అని అంటారు జనం. అయ్యో, ఈరోజు ఎక్కువ పచ్చడి లేదు, కొంచెమే ఉంది అని అంటాడు పవన్. పర్లేదు పర్లేదు, మేము కొద్ది కొద్దిగా పంచుకుంటాం అని అంటారు జనం. అప్పుడు ఇంట్లోకి వచ్చి సీతకి విషయమంతా చెప్తాడు పవన్. అప్పుడు సీత మరియు పవన్ కొద్దిగా ఉన్న పచ్చడిని కొంచెం కొంచెంగా అందరికీ పంచుతారు. అందరూ ఆనందంతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అక్క, ఇప్పుడు అందరూ మన ఇంటి దాకా వచ్చి కొంటున్నారు కదా, మనం ఇక నుండి ఇంటి దగ్గరే కొట్టుపెట్టి అమ్మితే బాగుంటుంది కదా అని అంటాడు పవన్. అవును పవన్, మనం ఒక మనిషిని కూడా కొట్టులో పెడదాం, అప్పుడు అతనికి పని ఇచ్చినట్టు కూడా అవుతుంది అంటుంది సీత. వాళ్ళిద్దరూ ఒక కొట్టు పెడతారు. అందులో రకరకాల పచ్చళ్ళు పెట్టి అమ్ముతూ ఉంటారు. అలాగే పచ్చళ్ళ బండి దగ్గర కూడా ఒక మనిషిని పెట్టి అక్కడ కూడా అమ్ముతూ ఉండేవారు. అలాగే వాళ్ళ పచ్చళ్ళు కూడా బజార్లో చాలా దుకాణాలకి వేస్తూ ఉండేవారు. అక్క, ఇప్పుడు మనం ఇల్లు బాగు చేయిద్దాం, అప్పుడు ఎక్కువ పచ్చళ్ళు తయారు చేయడానికి ఖాళీ స్థలం ఉంటుంది అని అంటాడు పవన్. అవును, మనం రేపటి నుండి ఇంటి పని మొదలు పెడదాం అని అంటుంది సీత. అలాగే కొన్ని రోజులకి వాళ్ళ ఇల్లు కూడా పెద్దదవుతుంది. అందులో పచ్చళ్ళు తయారు చేయటానికి ఒక పెద్ద వంటగది కూడా ఏర్పాటు చేస్తారు. కొన్ని రోజులకి పేదింటి పచ్చళ్ళు అనే పేరుతో ఒక ఫ్యాక్టరీ కూడా మొదలు పెడతారు. అందులో పచ్చళ్ళు తయారు చేసి బయట దేశాలకి కూడా పంపిస్తూ ఉండేవారు. చెప్పాను కదక్క, మనకి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని అని అంటాడు పవన్. అవును, అంతా ఆ పైవాడి దయ అని అంటుంది సీత. ఉండగా ఉండగా వాళ్ళ జీవితాలు కూడా మారిపోతాయి. కమలారావుకి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయిస్తారు. వాళ్ళ ఫ్యాక్టరీ కూడా చాలా బాగా నడుస్తూ ఉండేది. అందులో తక్కువలో తక్కువ 20 మంది దాకా పనిచేస్తూ ఉండేవారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళ పేరు విదేశాల్లో కూడా వ్యాపించింది. అలాగే చాలా దేశాల నుండి వాళ్ళ పచ్చళ్ళు తినటానికి, వాళ్ళని కలవటానికి చాలామంది వస్తూ ఉండేవారు. అక్క, మనం అలా గ్రామాల్లోకి తిరిగి వద్దాం అని అంటాడు పవన్. సరే పద వెళ్దాం అంటుంది సీత. వాళ్ళిద్దరూ గ్రామాల్లో తిరిగి వాళ్ళ పచ్చళ్ళ గురించి అక్కడున్న పేదవారందరికీ చెప్పి వాళ్ళని ఒప్పిస్తారు. రోజు రోజుకి వాళ్ళ వ్యాపారం పెరుగుతూ వస్తూ ఉండేది. వాళ్ళ పేదరికం కూడా పోయింది. కమలారావు ఆరోగ్యం కూడా నయం కావటంతో అతను కూడా వాళ్ళకి సాయంగా ఫ్యాక్టరీలో పనులు చూసుకుంటూ ఉండేవాడు. అలా కొన్ని రోజులకి ఒక ఫ్యాక్టరీ నుండి కాస్త 2-3 ఫ్యాక్టరీలు అయ్యాయి. కొన్ని రోజులకి సీత పెళ్లి కూడా అయిపోతుంది. సీత భర్త కూడా ఫ్యాక్టరీ పనులు చూసుకుంటూ అక్కడే ఉండేవాడు. అలా వారందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లను కొట్టండి. అప్పుడు ఇలాంటి మంచి మంచి కథలు మీ ముందుకు వస్తాయి.